బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లేత ముల్లంగి ఆకుతోటి పప్పు ఎలా చేసుకోవాలో ఇవాళ చూద్దాం. మామూలుగా మనకి ముల్లంగితో పాటు వచ్చి ముదిరిపోయిన ఆకులు ఉన్నప్పుడైతే మనం యూజువల్గా అందరము ఫ్రై చేసుకుంటాం కదా. కానీ ముల్లంగి ఒక 1 వీక్ ఓల్డ్ ఉన్న, అంటే వారం 10 రోజులు మొలకెత్తిన తర్వాత ఉన్న ఆకుల్ని పప్పు చేసుకోవటం ఇవాళ చూద్దాం. ముల్లంగితోనే మనకి బోల్డ్ అని బెనిఫిట్స్ ఉంటాయి కదా. ముల్లంగి ఆకు కూడా మంచిదే, కానీ లేతగా ఉన్నప్పుడు మనం తింటే ఏంటంటే ముదిరిపోయిన ఆకు తిన్నప్పుడు కన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఈ లేత ముల్లంగిలో వైటమిన్ సిను, కాల్షియం, వైటమిన్ ఏ చాలా పుష్కలంగా ఉంటాయి. తక్కువ క్యాలరీస్ తోటి ఎక్కువ న్యూట్రియంట్స్ ఉండి ఎక్కువ ఫైబర్ ఉండే ఆకుకూర అన్నమాట ఇది. మేము ముల్లంగి కోసం నాటాము, కాకపోతే వేసుకునేటప్పుడు కొంచెం దగ్గరకు వేసుకుంటే కొన్ని తీసేస్తే ముల్లంగి వస్తుంది అనమాట. సో ఆకు కాయలు 2 యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ మెంతులు వేసుకొని దాని తర్వాత ఆవాలు వేసుకోవాలి. నేను ఇక్కడ పప్పులేమీ వాడటం లేదు, నాకు పెద్దగా అంటే ఫ్లేవర్ చేంజ్ అయిపోతుందని నేను వాడను. తర్వాత జీలకర్ర కొంచెం వేసుకోవచ్చును. జీలకర్ర ఎక్కువసేపు ఫ్రై అవ్వకుండా సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు కానీ పండు మిరపకాయలు కానీ వాడుకోవచ్చు. నాకు పండు మిరపకాయలు అంటే ఇష్టం. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కన్నా కూడా పండు మిరపకాయల్లో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో కొంచెం ఆ పచ్చి వాసన పోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని ఈ 2 కూడా బాగా వేగాలన్నమాట. ఈ 2 బాగా వేగిన తర్వాత టమాటోస్ కూడా, ఎక్కువ టమాటాలు వేయలేదు, ఒక్క టమాటానే వేసుకున్నా నేను. టమాటా వేసిన తర్వాత ఉప్పు పసుపు కూడా వేసేసి కొంచెం కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇంకా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న, అంటే ఫ్రెష్ లీవ్స్ కడిగి కట్ చేసి పెట్టుకున్నవి కూడా ఇందులో వేసేసుకోవచ్చు అనమాట. ఈలోపు పక్కన పప్పు సపరేట్గా ఒక కుక్కర్లో అయితే ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఆకు వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే ఆకులో ఉన్న వాటర్ అన్నీ కూడా ఇలా బయటకు వస్తాయి. సో కొంచెం సేపు మూత పెడితే కొంచెం కలర్ మారుతుంది, ఆ గ్రీనిష్ ఉండదు అనమాట. అందుకని మూత పెట్టకూడదు ఆకు వేసిన తర్వాత. ఇలా కొంచెం వాటర్ ఇంకిపోయే వరకు ఉంచిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు దీంట్లోకి కలిపేసుకోవచ్చు అనమాట. కలుపుకొని ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదు, జస్ట్ 2-3 మినిట్స్ మొత్తం కలిపిన తర్వాత జస్ట్ ఇలా బాయిల్ అవుతే సరిపోతుంది అనమాట. మన లేత ముల్లంగి ఆకు పప్పు రెడీ అయిపోయినట్టే. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇది చపాతీకి కానీ, ఇడ్లీకి కానీ, దోశకి కానీ, రైస్కి కానీ బాగుంటుంది.